3లో 558, జోన్ 4లో 667, టోటల్ ఇంకా స్టేట్లో 243, టోటల్ కలిపి 15,941 ప్రొవైడ్ చేశాము డిఎస్సి నుంచి. అలాగే ఈ 3,48,000 అల్లూరు మీరు హౌస్ ఆర్డర్లో పెట్టాలి. మీరు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటామో తెలియాలి అధ్యక్ష. ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష? రూల్ 64 చూడమనండి, మీరు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, అది కరెక్ట్ కాదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ 64 చూడండి మీరు. చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్. ఇవ్వండి రూల్ నెంబర్ 64. You cannot in the same session you cannot bring the same motion again. ఒకసారి దాన్ని డిస్కషన్ చేస్తే మళ్ళీ వాయిదా తీర్మానం ఇవ్వడం లేదు. కానీ వాయిదా తీర్మానం అనేది మనం తిరస్కరించిన తర్వాత చైర్మన్ గారు వాయిదా తీర్మానం ఒక్కసారి మీరు తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో ఆ అంశం పైన వారెట్టండి. రూల్ నెంబర్ 64 చూడండి. మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు అట్లా వదిలేస్తే ఎట్లా? మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకుముందు కూర్చోండి. ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు, రూల్ కూడా చెప్పారు 264. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు, మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష, దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా అధ్యక్ష. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది ఒకరికో రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. చైర్మన్ గారు అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము. కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది. దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాము. ఈ లోపు మీరు బీఎస్సీ మీటింగ్ పెట్టారు. ఆ మాత్రం కూడా మీరు ఆలోచించకుండా ఈ రకంగా సభని సజావుగా నడవకుండా చేయడం ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు విత్ రెస్పెక్ట్ టు ద చైర్ అధ్యక్ష, ఎల్ఓపి గారు కోట్ చేశారు ట్రెడిషన్స్ గురించి, కస్టమ్స్ గురించి. మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష. ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష. వారు సభ్యుల్ని వారిని కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది. సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదు అధ్యక్ష. ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ సభ. అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ రోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత.
సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్ లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుందనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్ లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్ లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష, మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి, సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ దిగండి, మీ సీట్లోకి వెళ్ళండి. పోడియం దిగాలి. మీరు రోజు పోడియం ఎక్కడం మంచి పద్ధతి కాదు. మీరు నిరసన అనేది మీ సీట్లో చేయాలి తప్ప పోడియం దగ్గర వచ్చి కరెక్ట్ కాదు ఇది.